వెంటనే రాజు అన్నాడు, నీవు చెప్పిన దానిలో ఏది తక్కువ కాకుండా, అదిగో ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడే మొర్దెకై, వానికి అలాగూ చెయ్యి, అలాగూ మొర్దెకై చెయ్యి అంటే ఈ హామానుకి గుండె బ్రద్దలైపోయింది. ఎందుకు వచ్చాడు? మొర్దెకైని ఉరి తీయించడానికి, ఆజ్ఞ తీసుకోవడానికి వచ్చాడు. కానీ ఎవరికైతే ఉరి తీయించాలనుకున్నాడో ఆ వ్యక్తినే రాజు ఘనపరిచాడండి, గొప్ప చేశాడండి. కారణం ఏంటంటే దేవుడు మౌనంగా లేడు. ఏ వ్యక్తి అయితే నీ కీడు చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తితోనే దేవుడు మేలు చేస్తాడు. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. మనం అనుకుంటాం దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడేమో, దేవుడు మా పరిస్థితుల్లో ఆదుకోవట్లేదు మమ్మల్ని, మా యొక్క కష్ట సమయాల్లో దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకుంటాం. కానీ మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని చంపాలని వచ్చాడో ఆ వ్యక్తి వారికి ఏమని రాజవస్త్రాలు ధరింపజేసి, ఒకసారి ఆలోచించండి, రాజవస్త్రాలు ధరింపజేసి కిరీటాన్ని పెట్టి రాజు యొక్క గుర్రం మీద ఎక్కించి ఈ హామాను ఆ గుర్రము కింద నిలబడి ఈ యొక్క మొర్దెకైని ఎక్కించి కింద నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమని? రాజు ఘనపరచు అపేక్షించు వారికి ఎలాగూ జరుగుతుంది. ఎంత ఆశ్చర్యకార్యం చేశాడండి దేవుడు.